ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలల్లా పండగలంటే కథం ఆ లెక్క వేరే లెవెల్ ఉంటుంది కదా. తెలంగాణలో దసరా పెద్ద పండగ అయితే ఆంధ్రోళ్లకు సంక్రాంతి పెద్ద పండగ. అయితే ఇప్పుడు ఓ 4 రోజులు ఎంజాయ్ చేసి వద్దాము అని ఇంటి బాట పట్టిన వాళ్ళకు సుక్కలు సుక్కలు కనబడుతున్నాయటనుల్లా. అరే ఎక్కడిది? హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా గానీ గంటల కమాను ట్రాఫిక్ జాముల్లా సంక్రాంతికి ఇంటికి పోయేటోళ్ళు దొరికినట్టు పట్టుకొని ఊర్ల వాట పట్టిరు కదా. ఇక దానికోసం సడక్లన్నీ సుక్కలు చూపెడుతున్నాయి ఊళ్ళ జనాలకు. మరి తెలుగు రాష్ట్రాలల్లా సంక్రాంతి పండగకున్న క్రేజ్ అటువంటిది. మరి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగోళ్ళైనా ఈ పండగ ఖచ్చితంగా ఊర్లకు రావాల్సిందేనాయే. అది ఎప్పటికాంచో ఉన్న పద్ధతేనాయే. మరి 4 రోజులు ఆంధ్రాల సంక్రాంతిని మస్తు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అందరూ ఒకటేసారి గిట్లా ఊర్ల బాట పట్టేసరికి ఎన్ని ట్రైన్లు సాల్తలేవు, ఆర్టీసీ వేసిన బస్సులు కూడా సాల్తలేవు. మరి దానికి తోడు అమ్మలక్కలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఒకటి ఉండుతోని ఏ బస్సు చూసినా ఏ ట్రైన్ చూసినా యాలాడబడి మరి పోతుర్రు జనాలు. వీటిని నమ్ముకుంటే పని కాదు అనుకున్నోళ్ళు ఇట్లా సొంత కార్లు ఉన్నోళ్ళు సొంత కార్లల్లో 2-3 కలిసి నా పరిన్ని పైసలేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు బుక్ చేసుకొని ఇట్లా పోతుర్రు. దీంతోని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న టోల్ గేట్లన్నీ ట్రాఫిక్లతోని నిండి కిలోమీటర్ల కమాను ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాదు విజయవాడ హైవే మీద ఉన్న పతంగి టోల్ ప్లాజా, అట్లనే కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ కాడ, ఆంధ్రాలున్న జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా కాడ గిట్లా ఒకటేంది అన్ని దిక్కులా గిట్లనే అన్ని రోడ్లు గిట్లనే బగ్గ ట్రాఫిక్ జామ్ అయ్యి 4-5 గంటలు టైం పడుతుందట. మరి మేము హైదరాబాద్ నుంచి రావులపాలెంకి సంక్రాంతి సంబరాలు చూడడం కోసము ఆంధ్రాకి ఒక 5 ఫ్యామిలీతోటి మేము మా సొంత వాహనాల్లోకి మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిన నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ప్రతి టోల్ ప్లాజా దగ్గర కూడా విపరీతమైన రద్దీ ఉంది. ప్రతి టోల్ ప్లాజాను క్రాస్ చేయాలంటే 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువనే పడుతుంది. ఇక్కడ మేము 5 గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడికి రావడానికి భీమవరం సంక్రాంతికి హైదరాబాద్ భీమవరం వెళ్తున్నాం. వాహనాలు 4 కిలోమీటర్ల దాకా వాహనాలే ఉన్నాయి. సంక్రాంతి అంటే భీమవరం సంక్రాంతి కోడిపందాలు భీమవరం. ఇక ఇట్లా లాభం లేదు అని బండ్ల మీద సుత ఇండ్లకు పయనమైతే ఇంకొంతమంది గిట్లా స్పోర్ట్స్ బైక్ల మీద రైడింగ్ ఎంజాయ్ చేసుకుంటా ఊర్లోకి పోతుర్రు. కైకలూరు సంక్రాంతి సందర్భంగా వెళ్తున్నాం. టోల్ గేట్ల దగ్గర ఎట్లా ఉందండి? ట్రాఫిక్ చాలా. ఇక సామాన్య జనాలే కాదుల్లో ఇట్లా సినిమా హీరోలకు సుతా తప్పలేదు ట్రాఫిక్ తిప్పలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలున్న కీసర టోల్ ప్లాజా కాడ హీరో సంపూర్ణేష్ బాబు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు. టోల్ గేట్ల కాడ ట్రాఫిక్ జామ్ ఫోటోలు, వీడియోలు, వార్తలు ఇప్పుడు సోషల్ మీడియంలా గట్టిగానే చక్కర్లు కొడుతుంటే మీరు ఈ రోడ్లను పట్టుకొని మీరు సంక్రాంతికి పోవాలి అనుకుంటే మీరు పోయేటిది సంక్రాంతి ఒడిచినాకనే అని కామెంట్లు పెడుతుర్రు. అయితే ఇప్పుడు అందరూ ఊరి బాట పట్టేసరికి హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా అయినాయి.